కూటమి ప్రభుత్వ పాలనలో నంద్యాల పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్ పేర్కొన్నారు. పట్టణంలోని వైఎస్ఆర్ నగర్, ఆటో నగర్ నందు రోడ్డు నిర్మాణపు పనులకు భూమి పూజ గురువారం చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో నంద్యాల పట్టణ అభివృద్ధి శరవేగంగా కొనసాగుతున్నదని రాష్ట్ర మంత్రి ఫారూక్ పేర్కొన్నారు. పట్టణంలోని వైఎస్ఆర్ నగర్, ఆటో నగర్ నందు నూతన రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమంలో గురువారం పాల్గొన్నారు. హల్కా హల్కా సార్ ఇంకోసారి సార్ అట్లా. మంత్రి ఫారూక్ మాట్లాడుతూ నంద్యాల వైఎస్ఆర్ నగర్, ఆటో నగర్ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. నూతన రోడ్డు నిర్మాణంతో ప్రజలకు, వాహనదారులకు కష్టాలు, ఇబ్బందులు తీరనున్నట్లు పేర్కొన్నారు. రోడ్డు నిర్మాణానికి 70 లక్షలు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఫయాజ్, నంద్యాల మండల కన్వీనర్ విశ్వనాథ్ రెడ్డి, జాకీర్ పలువురు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేశాం. మరి ఆటో నగర్ మెయిన్ రోడ్డు, ఇది ఆటో నగర్ ఇట్లుంది, ముందు కింద ఈ రకంగా చేయాలని మా అభిమతం. ఇది ఇప్పుడు ఉండేది, ఇప్పుడు రేపు జరగబోయేది ఇట్లా ఉండాలా అనేది ఆటో నగర్. మేము ఆటో నగర్ కూడా చాలా డబ్బులు పెడతా ఉన్నాం. మెయిన్ రోడ్డు కూడా ఇంత బాగుండి రావాలనేది మా అభిమతం. లుక్ రావాలని టౌన్ కానీ అనుకున్నాం. జేఎస్డబ్ల్యూతో మాట్లాడుతున్నాం. జేఎస్డబ్ల్యూతో కానప్పుడు కూడా మేము చేసి ప్రభుత్వాన్ని కూడా మేము కూడా ముఖ్యమంత్రి రాసాం. ఆల్రెడీ కూడా ముఖ్యమంత్రి నుంచి కూడా నిధులు వస్తాయి. తర్వాత ఇంటర్నల్ రోడ్లు కూడా ఉంటాయి. 2-3 రోడ్లు ఉంటాయి వాళ్ళకి ఇంటర్నల్ గా, పొడుగు రోడ్లు. వాళ్ళు ఏ రోడ్డు కావాలి సెలెక్ట్ చేసి చెప్తే ఇస్తే ఆ రోడ్ వేసేస్తాం ఇమీడియట్ గా. 2-3 రోడ్లు ఉంటాయి మీకు పొడుగుగా. ఆ రోడ్ సిమెంట్ రోడ్ ఏవి కావాలో మీరు ఇవ్వండి. మీరు కొట్లాడుకోకుండా ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు పెట్టింది, చంద్రబాబు నాయుడు గారు పెట్టింది, మళ్ళీ తీసేస్తాం మధ్యలో. మళ్ళీ ఇప్పుడు పెట్టారు. ఎంత తప్పది. ఇప్పుడు ఆ ఇంటర్నల్ రోడ్ ఏ కావాలా, మెయిన్ రోడ్ ఈ రకంగా వేయాలనుకున్నాం. ఇంటర్నల్ రోడ్ కూడా ఉండాలి. జాకీర్ ఉన్నాడు ఆయన అధ్యక్షుడు. మేము కూర్చొని మాట్లాడి 2 ఇంటర్నల్ రోడ్ మాకి ఏ రోడ్ కావాలో ఆ రోడ్డు మనం మాట్లాడతాం. కమిషనర్ గారు మాట్లాడి 15 ఫైనాన్స్ కొంచెం పెట్టి మనం 100 ఫీట్ 120 ఫీట్ ఉంది రోడ్. అది ఈ రోడ్డు మంచిగా మనం వేస్తే మంచి లుక్ వస్తుంది. ఇంకా టౌన్ బాగా కనబడుతుంది. అవి కూడా ఫినిష్ చేస్తాం. చెప్పే ఆడ కూడా 42 రోడ్లు ఉన్నాయన్నారు. 42 కూడా మనం చేద్దాం. ఒకటి కాదు, ఎందుకు రిస్క్, ఎప్పుడో ఒకసారి చేయాల్సిందే కదా అవి. కాబట్టి ఇప్పటికే 2.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామాడ అక్కడ వైఎస్ఆర్ నగర్ లో. ఇంకా దాదాపు 18 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మొత్తం రోడ్లన్నీ అయిపోతాయి. దానికోసం ఆలోచన చేస్తున్నాం. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.